అవుతుంది ప్రభాస్ కాబట్టి డేర్ చేయగలుగుతున్నాడు. అదే ఇంకో హీరో ఎవడైతే డేర్ చేయలేడు, కనీసం షూటింగ్ డేట్స్ కూడా వెళ్ళాడు, ఒప్పుకోలేడు. అండ్ మన ప్రభాస్ కూడా డ్యాన్స్ చేశాడంట. 4 సాంగ్స్ ఉన్నాయి. 4 సాంగ్స్లో 2 సాంగ్స్ అయితే ఫుల్లీ డ్యాన్స్ చేశాడు ప్రభాస్. చాలా రోజుల తర్వాత మన వింటేజ్ డార్లింగ్ లుక్లో ఉన్న ప్రభాస్ని చూడబోతున్నాం. ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ రొమాన్స్ కానీ, ప్రభాస్ అట్లా ఏది చేస్తే అది హిట్టప్ప ప్రభాస్. ఇది మాత్రం నిజం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా ప్రభాస్ మూవీ వస్తుందంటే జనాలు ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకుంటే హౌస్ఫుల్ అయిపోతే థియేటర్స్. ఎప్పుడవద్దు మనకి ఇప్పుడు టికెట్స్ బుక్ చేసుకుంటే థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోతాయి విత్ జీరో ప్రమోషన్స్. ఏ ప్రమోషన్ చేయకుండా రాజాసాబ్ మూవీని ఒక 2 డేస్ బిఫోర్, 2 డేస్ ఆఫ్టర్, 2 డేస్ తర్వాత రిలీజ్ చేసి సినిమా అప్పుడు కూడా 200 నుంచి 250 కోట్ల మధ్యలో వచ్చేది. ఏంటి ప్రభాస్ సినిమా డేట్స్ ఇవ్వకుండా జీరో ప్రమోషన్ చేసినా సరే 200 నుంచి 250 కోట్లు ఫస్ట్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. పుష్ప రికార్డ్ టచ్ అవుతుందంటే నేను చెప్పలేను, మీరు కామెంట్ చేయండి. కానీ ఖచ్చితంగా 200 కోట్లు కొట్టే మూవీ అది రాజాసాబ్ మూవీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ మూవీకి ఉన్న హైప్ అటువంటిది. మన కల్కి 2 తర్వాత కల్కి 1 తర్వాత వచ్చే మూవీ కాబట్టి ఆ మూవీకి అంత హైప్ ఉంది. అదే వేరే మూవీస్ సలార్ తర్వాత వచ్చిన కల్కి ఎంత హైప్ ఉందో, కల్కి తర్వాత వచ్చిన రాజాసాబ్ మూవీ కూడా అంత హైప్ ఉంటుంది. ఎందుకంటే మన మారుతి కామెడీ, ఫ్యాంటసీ, హర్రర్, డ్రామా అని వేస్తారు. తమ్మనైతే పిచ్చ కొట్టుండి భయ్యా నిజంగా మ్యూజిక్. తమను కొట్టిన మ్యూజిక్ అయితే మైండ్లోంచి పోవట్లేదు. రాజాసాబ్ సినిమా హిట్ అవడానికి మెయిన్ కారణం ఇద్దరు. ఒకటి ప్రభాస్ అయితే, ఒకటి తమను, మూడోది మన మారుతి డైరెక్షన్ తెలిసిందే కదా. అలాగే యాక్టర్స్ ఇందులో చేసిన హీరోయిన్స్ అందరూ కూడా 3 హీరోయిన్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ స్టోరీ లీక్ అయిపోయింది. మన తాత ఆస్తి ఉంటుంది, చనిపోతాడు. ఈ ప్రభాస్ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ ఊళ్ళో విషయాలని తెలుసుకుని వాళ్ళ తాతకున్న ఆస్తిని ఎలాగైనా కొట్టేయాలని అక్కడికి వెళ్తాడు. వాళ్ళ తాత ఒక మెజిషియన్. ఒక 15 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ తాత ఒక మెజిషియన్ అనమాట. ఆ మెజిషియన్ డబ్బులు తీసుకోకుండా ఎలా ఆపుకున్నాడో, మ్యాజిక్ చేసి వీళ్ళందరినీ ఎలా మైమరిపరిచారు అనేది స్టోరీ. ఆ లాస్ట్ క్లైమాక్స్లో అయితే మనం ట్రైలర్ ప్రకారం మాట్లాడుకుంటే, ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దీని ప్రకారం మాట్లాడుకుంటే ప్రభాస్లోకి సేమ్